అతని ఆలోచనను చూసి పిచ్చోడన్నారు. కంపెనీలన్నీ దివాలా స్థాయికి వచ్చాయి. కోట్లలో నష్టం. భార్య విడాకులు ఇచ్చింది. చేతిలో చిల్లి గవ్వలేదు. ఇంకా అతని పని అయిపోయిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు అదే మనిషి ప్రపంచాన్ని మార్చేస్తున్నాడు. ప్రపంచం అతని నెక్స్ట్ స్టెప్ ఏంటి అని ఆసక్తిగా గమనిస్తుంది. ఇది ఒక జీనియస్ కథ కాదు. చిన్నగా ఆలోచించడానికి ఇష్టపడని ఒక మొండి మనిషి కథ. లైఫ్ లో ఎదగాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మన ఛానల్లో వీడియోలు చూస్తున్న చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వెళ్ళిపోతున్నారు. అవునండి, మీరు ఒకసారి సబ్స్క్రైబ్ బటన్ నొక్కారంటే ఇలాంటి మంచి ఆలోచనలు, పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్లోకి రావాలని డిసైడ్ అయినట్లే. మా వీడియోస్ మీకు అలా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలన్ మస్క్ సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఒక చిన్న పిల్లాడు. అందరిలా అల్లరి పిల్లాడు కాదు. నోట్లో మాటలు తక్కువ, బుర్రలో ఆలోచనలు ఎక్కువ. రోజుకి 10 గంటలు పుస్తకాల్లోనే మునిగిపోయేవాడు. మిగతా పిల్లలు ఆటలతో కాలక్షేపం చేస్తుంటే 12 ఏళ్ల వయసులో బ్లాస్టర్ అనే ఒక వీడియో గేమ్ తయారు చేసి దాన్ని అమ్మి డబ్బులు సంపాదించాడు. స్కూల్లో పిల్లలందరూ అతన్ని ఏడిపించేవారు, కొట్టేవారు. ఒకసారి మెట్ల మీద నుంచి తోసేస్తే హాస్పిటల్ పాలయ్యాడు. 17 ఏళ్ల వయసులో జేబులో చిల్లి గవ్వ లేకుండా అమెరికాలో అడుగుపెట్టాడు. తినటానికి తిండి లేక రోజుకి కేవలం $1తో బ్రతికిన రోజులవి. కష్టపడ్డాడు, కోడింగ్ నేర్చుకున్నాడు. జిప్ట్, పేపాల్ లాంటి కంపెనీలు పెట్టి కోట్లు సంపాదించాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సాధారణంగా చేతికి కోట్లు వస్తే అందరూ ఏం చేస్తారు? హాయిగా ఒక ఐలాండ్ కొనుక్కొని కాళ్ళు చాపుకొని లైఫ్ ఎంజాయ్ చేస్తారు. కానీ మస్క్ అలా కాదు. ఆయనకు కంఫర్ట్ అంటే ఎలర్జీ, రిస్క్ అంటే ఎనర్జీ. వచ్చిన డబ్బుతో స్పేస్ ఎక్స్ అనే రాకెట్ తయారు చేసే కంపెనీ పెట్టాడు. మస్క్ లైఫ్ లో చేసిన అతిపెద్ద రిస్క్ ఇదే. నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంటి ప్రభుత్వ ఏజెన్సీలకే అది ఎంతో కష్టం. ఒక రాకెట్ ఫెయిల్ అయితే కోట్లలో నష్టం. అలాంటిది ఒక వ్యక్తి చేయాలనుకోవటం అంటే మస్క్ ఆలోచనలు ఎంత పెద్దగా ఉంటాయో చెప్పడానికి ఇదే ఉదాహరణ. ఆ తరువాత ఎలక్ట్రిక్ కార్లు, సోలార్ ప్యానెల్తో విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలు పెట్టాడు. జనాలు నవ్వారు, వీడికి పిచ్చి పట్టింది అని. బ్యాటరీ కార్లు, రాకెట్, సోలార్ ప్యానెల్స్ ఏంటి? ఈ కంపెనీలు ఇవన్నీ ఏదో ఒక రోజు మునిగిపోయే పడవలని ఎగతాళి చేశారు. కానీ మస్క్ వినలేదు. ఎందుకంటే సాధారణ మనుషులు ఉన్నదానితో సర్దుకుపోతారు. కానీ చరిత్ర సృష్టించే వాళ్ళు ఉన్నదానిని మార్చేస్తారు. 2008వ సంవత్సరం అవి మస్క్ జీవితంలో చీకటి రోజులు. స్పేస్ ఎక్స్ వదిలిన మొదటి రాకెట్ లాంచ్ అయిన కాసేపటికే పేలిపోయింది. ఆ తరువాత రెండవది ఫెయిల్ అయింది. మూడవది అది బూడిద అయిపోయింది. ఇటువైపు టెస్లా సోలార్ సిటీ కంపెనీలు దివాలా తీసే స్టేజ్కి వచ్చాయి. భార్య విడాకులిచ్చింది. చేతిలో చిల్లి గవ్వలేదు. అప్పుల వాళ్ళ గోల, రోడ్డున పడే పరిస్థితి. ప్రపంచం మొత్తం అతన్ని చూసి జోకర్ అని నవ్వింది. అతని పని అయిపోయిందని అనుకున్నారు. అబ్బా, ఒకటి అడగనా? ఇన్ని దెబ్బలు తిన్నా కూడా మనిషి ఎలా మళ్ళీ తిరిగి లేచే ధైర్యం తెచ్చుకుంటాడు? చిట్టి ధైర్యం ముందుగా రాదు. ముందు ఒక నిర్ణయం వస్తుంది. ఇక్కడితో ఆగను అని ఆ నిర్ణయం తీసుకున్న తర్వాతే ధైర్యం వెంటాడుతూ వస్తుంది. మస్క్ అదే చేశాడు. ఆగలేదు. తనకున్న ఆఖరి ఆస్తిని కూడా అమ్మేసి 4వ రాకెట్ లాంచ్ కి రెడీ అయ్యాడు. ఇది గనక ఫెయిల్ అయితే ఎలన్ మస్క్ అనే పేరు చరిత్రలో కనుమరుగైపోతుంది. ఆ రాత్రి కంటికి నిద్ర లేదు. వెనక్కి వెళ్లే దారి లేదు. ప్లాన్ బి అసలే లేదు. అప్పుడు జరిగింది 4వ ప్రయోగం. రాకెట్ నింగిలోకి దూసుకు వెళ్ళింది. ఆకాశంలో నిశ్శబ్దం, గుండెల్లో ఉద్వేగం. బూమ్! రాకెట్ నింగికేసింది. సక్సెస్ అయింది. ఆ ఒక్క క్షణం స్పేస్ ఎక్స్ ని కాపాడటమే కాదు, చరిత్రని తిరగరాసింది. నాసా కూడా అతని నమ్మింది. అతనితో కాంట్రాక్టులు చేసుకుంది. అప్పటిదాకా పిచ్చోడు అన్న వాళ్లే ఆ రోజు విజనరీ అని చప్పట్లు కొట్టారు. అక్కడితో ఆగాడా? లేదు. పెట్రోల్ కార్లే గొప్ప అనుకున్న టైంలో ఎలక్ట్రిక్ కార్లతో ప్రపంచాన్ని ఊపేశాడు. ఫ్లాప్ అయ్యిందనుకున్న టెస్లా కార్ల మోడల్ను ఒక బ్రాండ్గా మార్చాడు. రాకెట్ అంటే వెళ్ళి పేలిపోవటమే అనుకున్న టైంలో వెళ్ళిన రాకెట్ను మళ్ళీ భూమి మీదకి దించి సైన్స్ ఫిక్షన్ సినిమాలను నిజం చేశాడు. మనిషి మెదల్లో చిప్ పెడతా అంటున్నాడు. మార్స్ గ్రహం మీదకి మనుషుల్ని తీసుకెళ్తా అంటున్నాడు. తను ఒక ఆలోచన చేశాడంటే దాన్ని నిజం చేసి చూపిస్తాడు అని ప్రపంచం నమ్మే స్థాయికి వెళ్ళాడు. మస్క్ మామని ఎలన్ మస్క్ అనటం కన్నా ఎలన్ రిస్క్ అని పిలవాలి. ఎంత ముండోడో కదా? అవును చిట్టి, బాగా చెప్పావు. గొప్పగా ఎదిగిన వాళ్ళంతా లైఫ్ లో ఏదో ఒక స్టేజ్ లో రిస్క్ తీసుకున్న వాళ్ళే. కానీ తాను నమ్మిన దానికోసం ఇతను ఇలా లైఫ్ అంతా రిస్క్ తీసుకున్న వాళ్ళు బహుశా చాలా అరుదుగా ఉంటారేమో. ప్రపంచమంతా ఒకవైపు ఉండి అసాధ్యమని నమ్మి హేళన చేసినా నువ్వు ఒక్కడివి సాధించగలవని నమ్మితే అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది అని నిరూపించిన మనిషి మస్క్. ఎలన్ మస్క్ భయం లేక గెలవలేదు. భయం వెంటాడుతున్నా వెనక్కి తగ్గలేదు కాబట్టి గెలిచాడు. ఫ్రెండ్స్, ఫైనల్ గా మస్క్ లైఫ్
లైఫ్ మనకు నేర్పే పాఠం. ఓడిపోతామని, జనాలు నవ్వుతారని భయపడి చిన్న కలలు కనొద్దు, పెద్ద కలలు కనండి. అన్నీ సమకూరాకే మొదలు పెడతా అని ఆగొద్దు. మొదలు పెట్టండి, ధైర్యంగా ఓడిపోండి, నేర్చుకోండి, పడండి, లేవండి, మళ్ళీ పరిగెత్తండి. ఎందుకంటే మనకి స్కై ఈజ్ నాట్ ద లిమిట్, ఇట్స్ జస్ట్ ద బిగినింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియచేయండి. అందరూ బాగుండాలని కోరుకుంటా. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.